యువతకు ఉపాధి కల్పించడం చంద్రబాబు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా టీడీపీ హయాంలోనే లభిస్తాయని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ మేళాలో 35 ప్రముఖ ఐటీ, ఫార్మా కంపెనీలు పాల్గొని సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ఉపాధి కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారని తెలిపారు. ఉద్యోగం పొందలేని నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తారని అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసిన చంద్రబాబు తన ప్రాధాన్యతను వెల్లడించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందని ఆరోపించారు. రామచంద్రాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 3 నెలలకోసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవడం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావటం, మరి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం.